అవును, శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది. సందేహం ఉంటే వెళ్లి చూసుకోండి అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెసే ముస్లింలే కాంగ్రెస్ అని మీ సీఎం రేవంత్ ప్రకటించారు కదా, మరి ఈ అంశం మీ పార్టీ రాజ్యాంగంలో ఉందా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను అరవింద్ ప్రశ్నించారు. హిందువులా ముస్లింలా అని చూసి మరీ పెహల్గాంలో టెర్రరిస్టులు మరణకాండను పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం రేవంత్దే బాధ్యత అని స్పష్టం చేశారు. రేవంత్ సీఎం అయ్యాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటి వరకు 9 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడులు మత కల్లోలాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాత బస్తీ నుంచి హిందువులను తరిమివేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. హిందూ దేవుళ్లపై ఒట్టేసి హామీలిచ్చి అమలు చేయని రేవంత్ అల్లాపై ఒక్క ఒట్టైనా వేశారా అని అరవింద్ ప్రశ్నించారు. ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య చౌదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 6, 7 ఈ 2 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపీహెచ్బి కాలనీ. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి